ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకోండి, దీంతో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అని ఎందుకు చెప్తారు? స్టాటిస్టిక్స్ దీనికే ఎక్కువ ఉందని చెప్తారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల, సైంటిఫిక్ డైరెక్టర్ జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో. ఇప్పుడు మీరు ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు ఒక 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ చేయించుకుంటారు. హార్మోన్స్ ఇవి అండాలు బయటికి తీసిన తర్వాత పిండాలు తయారు చేయడం జరుగుతుంది. సో ఈ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల, అంటే హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల గర్భసంచి పొర కొంచెం ఇంప్లాంటేషన్ విండో తప్పుద్ది. అంటే పిండం వేసినప్పుడు అతికే ఛాన్స్ అనేది కొంచెం మిస్ అవ్వడం అనేది జరుగుతుంది. మరీ ఎక్కువ ప్రొజెస్ట్రాన్ ఉంటే కూడా ఈ సమస్య రావడం చూస్తారు. లేదా ఓహెచ్ఎస్ఎస్, ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్, చాలా ఎక్కువ అండాలు ఇచ్చారన్నప్పుడు కూడా ఈ సమస్య చూడడం జరుగుతుంది. సో మనం పిండాలని ఫ్రీజ్ చేసుకున్నాం అనుకోండి, వచ్చే నెల ఈ ఇంజెక్షన్స్ ఉండవు కాబట్టి, ఈ ఇంజెక్షన్స్ ప్రభావం పడిపోతుంది కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి అప్పుడు పిండాలు తీసుకొని గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ చాలా బాగుంటుందని చెప్తారు. సో ఫ్రెష్ అయినా ఫ్రోజన్ అయినా ఎంబ్రియోస్ బాగుంటాయి. కాకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాడీలోనే ఉందనుకోండి, గర్భసంచి పొరనే బాగాలేదనుకోండి, అలాంటప్పుడు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకోండి, సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది.